మీకు తెలుసా, బైబిల్లో ఆమెన్ పదానికి లోతైన అర్థం ఉంది. ఆమెన్ అనేది హెబ్రూ భాష నుండి వచ్చిన పదం. దీని అర్థం అలా జరగనీయాలి లేదా నిజమే. ఇది నమ్మకాన్ని మరియు నిజాన్ని ధృవీకరించే శక్తివంతమైన పదం. పాత నిబంధనలో ఇది ఒక సమ్మతిని సూచిస్తుంది. ఉదాహరణకు, ద్వితీయోపదేశంలో ప్రజలు దేవుని చట్టాలు మరియు ఆశీర్వాదాలను అంగీకరించడానికి ఆమెన్ ఉపయోగిస్తాడు. నూతన నిబంధనలో యేసు తన బోధనను హైలైట్ చేయడానికి ఆమెన్ ఉపయోగిస్తాడు. చాలాసార్లు నిజమే, నేను మీతో చెబుతున్నాను అని చెప్తారు. గ్రీకు భాషలో ఇది ఆమెన్, నేను మీతో చెబుతున్నాను. ఈ రోజు ఆమెన్ ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు ముగించడానికి ఉపయోగిస్తారు. మన మాటలు దేవుని చిత్తంతో అనుకూలంగా ఉండాలని నమ్మకం మరియు ఆశను వ్యక్తపరుస్తుంది. కాబట్టి మీరు ఆమెన్ అనేటప్పుడు మీరు కాలం మరియు సంస్కృతిని దాటి నమ్మకం మరియు నిజాన్ని ధృవీకరిస్తున్నారని గుర్తుంచుకోండి.